నమస్కారం. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి మన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఆదాయ వ్యయాలేంటి గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి 14 ఆదాయం, 14 ఖర్చుగా ఉంటుంది. 3 గౌరవం, 1 అవమానంగా ఉంటుంది. అంటే 14, 14, 31, 3, 1 అంటే 3 గౌరవం అంటే రాజ్యపూజ్యం, 1 అవమానంగా ఉంటుంది. అంటే మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రములో అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు కలిపి మన మకర రాశి అవుతుంది. అంటే క్రోధినామ సంవత్సరం అంటే క్రోధంగా ఉండటం కాదు, అంటే కోపం వల్ల కొన్ని విషయాలు బహిర్గతం కావటాన్ని బహిరంగంగా మనం చెప్పటము, మన లోపల విషయాలన్నీ కూడా బయటికి రావటం, బయటికి రావడాన్ని క్రోధినామ సంవత్సరం అంటారు. అంటే బయటకు వస్తుంటుంది. బయటకు రావటం వల్ల ఏంది, అంతరంగంగా మన విషయాలని తెలియచెప్పటం. వాళ్ళు ఒక మంచి సలహా ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. అందువల్ల వీళ్ళకి ఆదాయ వ్యయాల్లో సమతుల్యంగా ఉంది. ఇక్కడ సమతుల్యంగా ఉండటానికి అంటే మకర రాశి వాళ్ళకి సహజంగా సహజసిద్ధంగా కొన్ని విషయాలను మనం ముందుగా ముఖ్యంగా చూస్తే, గ్రహస్థితి, గ్రహగమన గతులు అన్నీ కూడా మనం చూస్తే పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రైతులకు అనుకూలమైన కాలం. అంటే వాళ్ళు 3 పంటలు పండించినా 2 పంటలు పండించినా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే చాలామంది కూడా 14 ఆదాయం 14 ఖర్చు అంటే ఏమిటి, అంటే మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎందుకు అంత ఖర్చు అవుతుందనే ఆలోచన చేసే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి 2 భాగాలు శని వెళ్ళిపోయింది. మకరం, కుంభం, మీనం. అంటే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, చతుర్థ పంచమాల్లో గురువు యొక్క సంచారం చేయటం, అలానే ఇక్కడ వాళ్ళకి అనుకూలమైన కాలం అనేది ఉంది. ఎలా ఉంటుంది అని మనం అనాలిసిస్ చేస్తే, రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటాన్ని 4 రోజుల కాలం పడుతూ ఉంటుంది. అలానే కుజుడికి 45 రోజుల కాలం పడుతూ ఉంటుంది. దానితో పాటు కేతు యొక్క సంచారాన్ని మనం చూస్తే భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం. అంటే 2 భాగాలు శని వెళ్ళిపోయిన తర్వాత కుంభరాశిలో శని యొక్క సంచారం వల్ల మీనరాశిలో శని యొక్క సంచారం ఎప్పుడు వస్తుంది అని అంటే 2025 మార్చి 29వ తారీఖున వాళ్ళకి శని యొక్క దోషం పోతుంది పరిపూర్ణంగా, కంప్లీట్గా మకర రాశి వాళ్ళకి. ఇప్పుడు ఒక 75% తగ్గింది. రోజు రోజుకు తగ్గుతూ ఉంటుంది. కానీ చివరికి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా వహించాలి. అంటే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించి దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే తృతీయంలో రాహు అంటే శనివత్ రాహు అంటారు. అంటే శని మంచి చేయకపోయినా రాహు మంచి చేస్తాడు ఇక్కడ. అంటే రాహు వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం, ఆర్థిక పరంగా ఆదాయంతో పాటు ప్రధానంగా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి గుడ్ న్యూసే ఇది యాక్చువల్గా. అయితే దాన్ని బట్టి మనకి తృతీయంలో అంటే సహజంగా శని, రాహు, కేతు 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. అంటే ఈ గోచారిత్యా ఫలితాల్లో కూడా ఇక్కడ గోచారంలో తృతీయంలో రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది, విదేశాల్లో ఉద్యోగము, అలానే ఈ సంవత్సరం అంతా కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు. అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే ఇది మంచి శుభపరిణామం చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ మకరం, కుంభం, మీనం, మేషం అంటే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే రేపు ఏదైతే మే 1వ తారీఖున వీళ్ళకి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంటుంది. అంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడు. అంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. వృషభ రాశిలోకి ఎప్పుడైతే గురువు యొక్క సంచారం వల్ల మే 1వ తారీఖున కృత్తికా నక్షత్రం 2వ పాదంలో గురువు ప్రవేశంతో పాటు వాళ్ళకి సంతానపరంగా అనుకూలంగా ఉండటం, భోగభాగ్యాలు అనుభవించే అవకాశం ఎక్కువ ఉండటం, సంతోషకరంగా శుభవార్తలు వినటం, ఆర్థిక ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది, ఉద్యోగం మారటం, ఉద్యోగం మారిన తర్వాత ఆదాయం బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, సర్వకార్య విజయము అని అర్థం.
అంటే సర్వ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం ఫలవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలానే వృత్తి వ్యాపార రంగాల్లో వాళ్ళకు కూడా విశేషమైన కృషి చేస్తే మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం అనేది ఒకటి కలిగి ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరగటం, అలానే రైతులకు అనుకూలంగా ఉండటం, విద్యార్థుల అనుకూలమైన కాలం. విద్యార్థులకు ఎప్పుడంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో అధిక శ్రమతోటి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళకి కేతువు యొక్క బలం వల్ల కూడా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, జ్ఞాన వృద్ధి జరగటం, గతంలో ఏదైతే స్త్రీలు వదిలేశారో చదువుని ఈ సంవత్సరం కంటిన్యూ చేసుకోవచ్చు, ఏదైతే గతంలో జాబును వదిలేశారో మళ్ళీ ఆ జాబ్లో జాయిన్ కావచ్చు. అంటే వ్యాపార రంగాల్లో కూడా స్త్రీలు విశేషమైన కృషి చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. బంధువులతో స్నేహితంగా ఉండే అవకాశాలు, మిత్రులతో అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల యొక్క కలయిక అనేది చాలా అనుకూలమైన వాతావరణంలో ఉంటుంది. సంతానపరంగా అన్ని కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కొంత మానసికంగా ఆందోళన లేకుండా ఉంటే సరిపోతుంది వీళ్ళకి. అలానే గోల్డ్ షాప్ వాళ్ళకి కానీ, పూజా ద్రవ్యాలు అమ్మే వాళ్ళకి కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్ వాళ్ళకి కానీ, అలానే క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ, అలానే బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా మకర రాశి వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని కలిగిపడుతుంది. అంటే అనుకూలంగా ఉంటుంది ఇక్కడ. అంటే అనుకూలంగా ఉంటుంది అని అంటే ఏంటంటే ఆ పని వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకుంటే మంచి ఆదాయ మార్గం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అలానే బేకరీ సంబంధించిన వాళ్ళకి కానీ, అలానే బ్యూటీ పార్లర్ వాళ్ళకి కానీ అనుకూలమైన వాతావరణాన్ని బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా చిరు వ్యాపారులకు కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ప్రధానంగా వీళ్ళకంతా కూడా అనుకూలంగా ఉంటుంది, కానీ మానసికంగా ఆందోళన కలిగి ఉంటారు వీళ్ళు. ఆ ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో, అంటే సైకలాజికల్ ఇష్యూస్, మెంటల్లీ డిజార్డర్ ఉండకుండా జీవితాన్ని ముందుకి నడిపించడానికి అందరితో బాగుండాలి, అందరిలో వీళ్ళు ఉండాలి మకర రాశి వాళ్ళు. అందువల్ల ప్రత్యేకంగా వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎటువంటి పరిహారాలు గురుగారు? వీళ్ళు తప్పకుండా క్షీరపుత్రాయుధ్య అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అని చంద్రుడి యొక్క ఆరాధన, ఓర్ణమస్వే పంచాక్షరి, ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనము, దానితో పాటు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా ఈ క్రోధినామ సంవత్సరం వివాహం అయ్యే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. శని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. శని చివరిలో వెళ్ళేటప్పుడు కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మితభాషగా ఉండాలి, అతిగా మాట్లాడొద్దండి, చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలను జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.